श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। 2025 సంవత్సరం నవంబర్ నెల 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశికి ఏలినాటి శని రెండవ భాగం ప్రారంభమైంది. ఏలినాటి శని అంటే 7 సంవత్సరాల 6 మాసాలు. మార్చికి 2 సంవత్సరాల 6 మాసాలు అయిపోయింది. ఇప్పుడు జన్మంలో శని. ఈ జన్మంలో శని మానవుడు పడరాని కష్టాలన్నీ కూడా పడాల్సిందే, తప్పదు. తిండి కూడా దొరక్క ఇబ్బంది పడే రోజులు వస్తాయి. కనీసం ఒక్కొక్కసారి మంచినీళ్ళు దొరక్క కూడా ఇబ్బంది పడే రోజు వస్తుంది. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా అన్ని కళ్ళతో చూసి అనుభవించాల్సిన యోగం ఉంది. అయితే అందరూ అనుభవిస్తారా అంటే పుణ్యం చేసుకున్న వాళ్ళని శని ఏమీ చేయడు. శనికి సంబంధించిన లగ్నంలో మకరంలో కానీ కుంభంలో కానీ పుట్టినవాళ్ళు, శని స్వక్షేత్రంలో ఉండగా పుట్టినవాళ్ళు, వాళ్ళకి అంత బాధ ఉండదు. కానీ మిగతా రాశుల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి ఈ మీనరాశి వాళ్ళకు కూడా చాలా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇల్లు ఉండగా చక్కబెట్టుకోమన్నారు. ఇల్లు తగలబెట్టిన తర్వాత ఏం జరుగుతుందని మొత్తం ఇంటితో సహా మొత్తం తగలబడిపోతాయి. కాబట్టి ఇల్లు ఉండగా చక్కబెట్టుకోమంటే ఇల్లు తాకట్టు పెట్టద్దు. ఇల్లు బయట వాళ్ళకి తాకట్టు పెట్టి స్వాధీనపు తాకట్టు పెట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అద్దె ఇళ్ళలోకి పోతారు కొంతమంది బాకీలు తీర్చడం కోసం. అట్లాంటి పని చేస్తే నీ ఇల్లు మళ్ళీ తిరిగి స్వాధీనం కాదు. ఏదో కొద్ది బాకీ కదా, మరి స్వాధీనపు తాకట్టు పెడితే బాకీలు తీరుతాయి. మరి ఈ 2 సంవత్సరాల లోపల బాకీలు తీరుస్తావంటే నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా వాడు ఇల్లు ఖాళీ చేయడు. వాడు మాత్రం మరి కోర్టుకు ఎక్కినా కూడా ఇల్లు ఖాళీ చేయడు. నీ తగిన రేటుతో ఇల్లు కూడా కొనడు. అట్లాంటి పనులు చేయబాకండి. తాకట్లు పెట్టద్దు. తాకట్లు పెడితే మాత్రం నీ ఆస్తి నీ స్వాధీనం కాదు. జన్మంలో ఎవరికన్నా స్వాధీనం చేసిన ఆస్తి తిరిగి రాదు. ఈ టైంలో ఎవరికన్నా ఇచ్చిన డబ్బులు తిరిగి రావు. ఎవరికి కూడా మీ చేతితో డబ్బులు ఇవ్వద్దు. ఎవరికి ఏ హామీలు ఉండద్దు. జాగ్రత్తగా ఉండండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడానికి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకుంటే మరీ మంచిది. అట్లా కాకుండా మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి అంటే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోండి. అట్లా 2 రకాలుగా కూడా నేను జాతకం చూస్తాను. ఇట్లాంటి టైంలో ఏ దోషాలను తెలుసుకొని ఆ దోషాలకు తగిన శాంతి చేసుకుంటే బాధలు తగ్గుతాయి. అట్లాంటివి చేయాలంటే మా నెంబరు 630630061241 ఇది ఒక నెంబరు. ఇంకో నెంబరు 7801071146 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీరు తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఏది అయినా సరే ప్రతి వాళ్ళు కూడా ఎవరి దేవుణ్ణి వాళ్ళు నమ్మండి. ఇంటి దేవుణ్ణి పూజించండి. తల్లిదండ్రులను ఎప్పుడు కూడా ప్రేమగా చూడండి. భార్యని హింస పెట్టబాకండి. తల్లిదండ్రులను ఒక రకంగా భార్యను ఒక రకంగా చూడమని ఎవరు చెప్పరు. కానీ అత్తగారు ఒకప్పుడు కోడలికని చేసిన అత్తగారు కోడల మీద దండులా చేయాలనుకుంటుంది. కోడలనుకుంటుంది వాళ్ళ రోజుల్లో చదువు లేదు, ఇప్పుడు నాకు చదువు ఉంది, నేను చెప్పినట్లు మా అత్త వినాలనుకుంటుంది. కానీ ఇటువంటి అహంకారమైన పనులు చేయొద్దు. అందరూ మనుషులుగా చూడండి. మనతో పాటు మనుషులందరూ మనుషులే. కానీ ఆఖరికి వాకిట్లో కూర్చున్న కుక్కకైనా అంత అన్నం పెట్టచ్చు, కానీ దాన్ని కొడితే ఏడుస్తూ పోతుంది. అంతకంటే ముసలివాడిని హింస పెడితే చాలా బాధలు కలుగుతాయి. ఇంతమందిని మరి జాగ్రత్తగా చూడాలంటే ఇంటి యజమానే జాగ్రత్తగా చూడాలి. ఇవాళ తల్లిదండ్రులు చాలామంది భ్రష్టు పట్టిపోతున్నారు. వాళ్ళని వదిలేస్తున్నారు. ఉద్యోగానికి వెళ్తాడు, మరి వాడు తను ఉండగా అత్తామామని జాగ్రత్తగా చూసినట్టుగా నటిస్తుంది. నువ్వు వెళ్ళగానే వాడు ఇంటికి వచ్చి వెళ్ళిపోవాలి. చిన్న ఫోన్ చేతికిస్తుంది, వంట కాగానే ఫోన్ చేస్తుంది,
వచ్చి అన్నంది వెళ్ళిపోవాలి. ఇంట్లో మాత్రం కనపడకూడదు, పిల్లలతో మాట్లాడకూడదు. వాళ్ళు ఎక్కడో నీడన పడి ఉండి ఆ వేళకి నువ్వు పెట్టింది ఏదో తిని వాళ్ళు బయటికి పోతారు. మొగుడు దగ్గరేమో జాగ్రత్తగా చూస్తున్నట్లు నటన ఇట్లాంటివి తెలుసుకోవాలంటే ఏమే మా అమ్మ మా నాన్నకి అన్నం పెట్టావా అడిగావు, అమ్మ అన్నం తిన్నారా, ఏమి తిన్నారు, నీకేం పెట్టిందో వాళ్ళకు కూడా అది పెడితే నీ పిల్లలు సరిగా చూసినట్లే. ఇట్లా జాగ్రత్త చేసుకుంటూ ఇద్దరిని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సన్యాసి సుఖి సంసారి దుఃఖి అన్నారు. కాదు, సన్యాసి దుఃఖి సంసారే సుఖి. ఎట్లా అంటే తల్లి తండ్రి భార్య పిల్లలు అందరూ మంచిగా ఉంటే సుఖస్థులు కుటుంబీకులే. కాబట్టి సుఖంగా ఉండాలి అంటే అందరితో మంచిగా ఉండండి, దైవాన్ని పూజించండి, మీ ఇష్ట దైవాన్ని పూజించండి, తల్లిదండ్రుల్ని పూజించండి. మరి ఎవరైనా నాబోటి వాళ్ళు చెప్పినా జాతకాలు చూపించుకోండి, అందరూ బాగుండండి. ఇప్పుడు మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు అన్ని రాశులకి కలిసి వచ్చే మార్గం ఒకటి చెబుతా. ఎట్లా అంటే ఏమండి డేట్ ఆఫ్ బర్త్ రాశారు అంటారు, శిరస్సు కనపడగానే పుట్టినట్లు. ఒక బిడ్డ 10 నిమిషాలు బయటకు వస్తుంది, 15 నిమిషాలు 20 నిమిషాలు ఇంత ఒత్తిడితో బయటకు వచ్చిన తర్వాత చేసేటప్పటికి ఇంకో 10 నిమిషాలు అర్ధగంట పడుతుంది. మరి టైము తేడా, లగ్నం తేడా, నక్షత్ర పాదం తేడా, నక్షత్రం తేడా ఇట్లా వచ్చి చెప్పిన జాతకమే తారుమారవుతుంది. ఒకవేళ సరిగ్గా ఉన్నా మీరు చేసుకున్న పాపం వల్ల కొంత నష్టం జరుగుతూ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మహాపాపాల వంశంలో కొంతమంది మహాపాపాలు చేస్తారు. వాళ్ళు చేసిన పాపం బిడ్డ తరం అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. ఎన్ని శాంతులు చేసినా ఎన్ని పూజలు చేసినా ఆ బాధలు తీరవు. చూడండి, ఈ కలియుగంలో విపరీతమైన పాపం పెరిగి ఈ సంవత్సరం వచ్చినంత బాధలు ఎవ్వరికీ రాలే, ప్రపంచం అందరికీ వచ్చింది. ఈ బాధలు ఎందుకు వచ్చినాయి? మనకు తెలిసి చేతులారా పాపం చేసుకున్నావు, ఆ పాపం నివృత్తి కాక ఈ బాధలు వస్తున్నాయి. కాలికి దెబ్బ తగిలితే మందు వాడకపోతే కాలు మానుతుందా? నువ్వు చేసిన పాపానికి దైవాన్ని పూజించకపోతే ఈ బాధలు పోతాయా? ఇట్లాంటి బాధలు పెరగడానికి కారణం మనమే. ఎందుకంటే వేదంలో కొన్ని విషయాలు చెప్పారు. మరి వేదం అంటే అందరి వల్ల కాదు. వేదంలో మరి 18 పురాణాలు, 18 పురాణాలు వ్యాసుడు రాశాడు. అన్నిట్లోకి అన్నీ రాసినా కూడా ఆయనకి ఏదో బాధగా ఉందట. నారదుడు చూసి ఏందయ్యా ఏదో పరాయజానంగా ఉన్నావు ఏమిటి అంటే, ఏమిటోనండి ఇన్ని పురాణాలు రాసినా నేనేదో తప్పు చేశాననిపిస్తోంది అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఎన్ని పురాణాలు రాసినా దైవాన్ని పూజించే విధానం దైవ భక్తి కలిగింది నువ్వు ఏది రాయలేదయా. అందువల్ల దైవ భక్తి రావాలి అంటే రామాయణ భారత భాగవతాలు అన్నిట్లో కలిపి మరి భాగవతం అనేది రాయమన్నాడు. ఆ భాగవతం ఎట్లా ఉంటుందంటే భాగవతం 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 అంట మొదలు పెడితే భాగవతం చెడిపోం భాగవతం. అటువంటి భాగవతంలో గజేంద్ర మోక్షం అని ఉంది. ఈ గజేంద్ర మోక్షం 40 రోజులు చేయించుకుంటే మీకు ఎటువంటి దోషాలున్నా పోతాయి. కాదు అంత ఓపిక లేదు, 21 రోజులు చేయించుకోండి. కాకపోతే 11 రోజులు చేయించుకోండి. ఏమండి పుస్తకాలు అమ్ముతున్నారు, మేము చేసుకుంటామంటే దాంట్లో ఒక పద్యం చెబుతాను. మరి విష్ణుమూర్తి వెళుతుంటే అమ్మవారు వెనకాడితే పోతుంది, ఆయన్ని అడుగుదాం ఎక్కడికి పోతున్నావు అని అడుగుదామనే పద్యం ఇట్లా రాశారు. అడిగేదన నీకు అడుబడి జను నడిగిన తన మగడు నుడుగడని నడ యుడుగున్ వెడనెడ సిరిముడి తడబడ నడుగిడదు జడేమా నడుగిడు నెడలను. ఈ పద్యం ఎవరన్నా ఒకసారి పుస్తకం చూసిన వాళ్ళు చెప్పగలుగుతారా? ఇట్లాంటి కఠినమైన పద్యాలు ఉన్నాయి, వాటిని తప్పుపడకుండా పారాయణ చేయాలి. మరి సప్తశతిలో మరి భార్యాము రక్షత భైరవేమనుంది. వాడు పొరపాటు పడి భార్యాము రక్షత భైరవేం అనే బదులు భార్యాం భక్షత భైరవేం అన్నాడు. భార్యను తినేసింది అమ్మవారు. కాబట్టి తప్పులు పడితే దోషాల వల్ల ఇబ్బంది వస్తుంది.
కాబట్టి జాగ్రత్తగా చేసే వాళ్ళ చేత అది పారాయణ చేయించుకోండి. మరి ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అవసరమైతే మాకు ఫోన్ చేయండి, దానికి తగిన ఫీజు చెల్లించి మరి ఆ భాగవతం పారాయణ చేయించుకోండి. నేను ఇప్పటికీ కనీసం 25 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. అనేక కష్టాల్లో నేను బతకడం కంటే చచ్చిపోదామన్నంత పరిస్థితి వచ్చింది. ఎన్నో యాక్సిడెంట్ అయినాయి, ఎన్నో ఆపరేషన్లు అయినాయి. ఈ బాధలతో ఇక బతకకూడదు అనుకున్నాను. అటువంటి రోజున ఈ భాగవతం పారాయణ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇవాళకి నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటికీ ఏ లోటు లేకుండా హాయిగా బతకగలుగుతున్నాను. మీరందరూ కూడా పాపం పరిహారం కావాలి అంటే భాగవతంలో గజేంద్ర మోక్షం చాలా విశేషమైంది. దాన్ని పారాయణ చేయించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అన్ని రాసుల వారికి ఇప్పుడు చెప్పబోయేది కార్తీక మాసం చాలా విశేషమైన రోజులు. ఈ రోజుల్లో మరి ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకోవడం చాలా అవసరం. దీని గురించి పెద్ద ఖర్చు ఉండదు. దాని ప్రకారం చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇది మాత్రం ప్రతి రాశికి కూడా చివరిలో వేయండి. ఇప్పుడు చెప్పింది ఇది విశేషం. దీంట్లో చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.